నమస్తే. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సందడి మొదలైంది. ఈరోజు నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతుంది. ఓవైపు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వలేదని బీసీ సంఘాలు చాలా రకాలుగా ధర్నాలు కూడా చేస్తున్నాయి. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నామినేషన్ల స్వీకరణ కూడా ఈ నుంచి ప్రారంభించింది. ఏం చెప్పదలుచుకున్నారు? అటు చట్టబద్ధంగా రాలేదని బీసీ సంఘాలుగా మీరు కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. మేము పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యమేనా ఇది? అసలు వాళ్ళ చిత్తశుద్ధి లేదు కదా. సాధ్యం ఉంది, చేస్తే సాధ్యం. చేయాలని ఆలోచన వాళ్ళకి లేదు కదా. నిజంగా చేయాలనుకుంటే తమిళనాడులో ఎట్లా ఇచ్చిర్రు, తమిళనాడులో ఏ రకంగా ఇచ్చిర్రు అనేది చూడాలి. చాలా 5-6 రాష్ట్రాలలో కూడా జియో ఇస్తే జియో కొట్టేసిర్రు. మరి పంజాబ్లో కానీ మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో, బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ జియో ద్వారా చెల్లదని చెప్పి సుప్రీంకోర్టుకు గైడ్లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండ్రు. మరి ఎట్లా సుప్రీంకోర్టులో కొట్టేసినా తమిళనాడులో ఎట్లా ఇచ్చినా అలా చేయాలి. తమిళనాడులో ఎట్లా ఇచ్చినా మనం అట్లా ఇస్తే నిలుస్తుంది, లేకపోతే లేదా అని ఉంటుంది ఎవరికే కానీ ఫైనల్గా. మరి రాహుల్ గాంధీ గారేమో ఇతన ఆబాది ఇతన ఇస్తా అన్నాడు. ఉన్న ఇస్తా పోయింది. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయినట్లు వీళ్ళు 42 ఇస్తాం 52 ఇస్తామని పోయి ఉన్న 23% కూడా పోయింది. ఓ జిల్లాలో అసలు లేదు, ఓ జిల్లాలో 10% అస్తవ్యస్తంగా చేసేసారు. అంటే దేశవ్యాప్తంగా ఇలా బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీసీ అని జపం చేస్తున్నారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు. మరి అన్యాయం జరిగిందాక న్యాయం చేయాలి కానీ ఇంకా అన్యాయం జరుగుతుందా? మరి ఘోరమైన అన్యాయం జరుగుతుందా? ఇమ్మీడియట్గా వాళ్ళు మొత్తం ఏ జిల్లాలో పర్సెంటేజ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా రద్దు చేసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి మళ్ళీ కసరత్తు చేయాలి. ఎక్కడ ఇంత అన్యాయం అండి ఇది? ములుగు జిల్లాలో అసలు ఉండదా? నాగర్కర్నూలు జిల్లాలో 10%, కొన్ని మండలాల్లో 0%. మా దగ్గర అన్వాడ మండలంలో 97% బీసీలు ఉంటారు. ఒక్క వార్డు మెంబర్ ఉండరా? ఇది ఎక్కడి హేతుబద్ధత? ఏంటిది? ఆమన్గల్లో ఎక్కడిది? రఘునాథపాలెం ఖమ్మం ఎక్కడ? ములుగు జిల్లా ఎక్కడ? ఇంత అన్యాయంగా ఎట్లుంటా చెప్పండి. అంటే మీరు ప్రధానంగా 22% నుంచి 17%కే తగ్గించారు బీసీల శాతం అనేది చెప్తున్నారు. ఏ రకంగా చెప్తున్నారు? కనీసం డాటా ఉంది కదా, డాటా మీకు కనిపిస్తుంది కదా. 23% ఏదనేది. ఆ రోజు కూడా 34% ఇచ్చినాము. ఇచ్చిన జియో తప్పని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇది మీరు జియోలతోనే కాదు చట్ట సవరణ చేయాలన్నారు. మరి చట్ట సవరణ చేయడానికి మా దగ్గర మెయ్యట్లేదు కనుక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ 23% చేయాల్సి వచ్చింది. ఇవాళ వాళ్ళకు 240 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ కూటమికి. ఒక్కనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ఏం లేదు. నోటి మాటలకే గొప్ప ప్రగల్భాలు జరిపోయినాయి. ఉట్టి ప్రగల్భాలు జరిపోయినాయి తప్ప ఏం అయ్యేది లేదు. ఉట్టి మాటలకు జరిపోయాయి. అంటే మేము చెయ్యని ప్రయత్నం లేదు. ఏకంగా జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా కూడా చేసినాం. చేయాల్సింది బీజేపీ వాళ్ళు. వాళ్ళ ఎంపీలు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తారు. సరే, మీరు అన్నది కరెక్ట్ అయితే మీ 240 మంది కూటమి ఉన్నటువంటి ఎంపీలు ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడినరా? బీజేపీని నిలదీసినరా? ప్రధానమంత్రి పోయి కలిసిండా? రాహుల్ గాంధీ పోయి కలిసిండ్రా? లేకపోతే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినరా? ఏ ప్రయత్నం చేసినారు? జంతర్ మంతర్ దగ్గర లొలి చేస్తే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు పెట్టేస్తాడా? చెప్పండి. అసలు 2 పార్టీలదే ప్రధాన భాగం. వాళ్ళిద్దరు అనుకుంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా బీసీ బీసీ అని అంటుంది. మరి వచ్చిన బిల్లు పాస్ చేస్తే వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకున్నట్లయితుంది. వీళ్ళేమో అడగరు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే తెలంగాణ ఇండియా మొత్తం చూస్తుంది. అబ్బా ఏం ధర్నా చేస్తారా బీసీల గురించి చూసినావా కాంగ్రెస్ పార్టీ అనుకోవాలంతే. ఏడ్చిన కానీ తుడిచినట్లు అంతే. అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ మీదనే పడి ఆరోపిస్తుంది. ఎందుకు బీజేపీని ప్రశ్నిస్తలేదు అనేది కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ అని గతంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇలా 2 ప్రధాన పార్టీలని మేము అంటున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ ఉంది కదా, ఇవ్వాల్సింది కూడా ఇస్తలేదు కదా. ఇవ్వాల్సిన 23% కూడా రావట్లేదు కదా. మరి ఇంత ఘోరమైనటువంటిది వీళ్ళని ఓడి అడిగండి వీళ్ళే కదా. మేము అడిగినామా? అయ్యా 42 ఇస్తావా, మాకున్న 60% జనాభాని కుదించారు. అంటే వీళ్ళు జనాభా ఇంత కాదు 60-70 అంటారు, కాదు అని తక్కువ చేసి చూపించారు. ఇస్తున్నామని ఆశ చూపించారు. వార్డు మెంబర్ లేకుండా చేసారు. నమ్మించి దుత్తరాష్ట్రం కౌగిలి అంటారు చూడు, అట్లా నమ్మించి పిసిపడేసారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మరి నామినేషన్ల స్వీకరణ జరుగుతూనే ఉంది.
ఇప్పుడు ఏం చేయగలుగుతారు మీరు? ఇక మొత్తం అయిపోయినట్లే కదా. ఇక చేస్తాం, అట్లేం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలు చూస్తారు, ఎక్కడ దొక్కాలనో అక్కడ దొక్కుతారు. 60, 70, 80% జనాభా గల వాళ్ళు, 80% జనాభా గల వాళ్ళకు చట్టసభలో 80% ఉండాలి. కానీ 80% జనాభా ఉన్న వాళ్ళకు 20% ఉన్నవాళ్ళు 80% ఉన్నారు, 80% ఉన్న వాళ్ళు 20% ఉన్నారు. కనీసం స్థానిక సంస్థలలో అవకాశం వస్తుందేమో అనుకున్నారు, ఇది కూడా పోయేది అన్నమాట. అంటే ఇవి ప్రజా ఉద్యమాలు అనేటివి ఎట్లా వస్తాయంటే అసమానతలు వచ్చినప్పుడు పుట్టుకొస్తాయి పెద్ద ఎత్తున. వెనకటికి తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది, ఊర్లలో తరిమి కొట్టడం, అణచివేత చేయడం, అరాచకం చేయడం వల్ల సస్యం రాని పోయినమాట. సాయుధ పోరాటం వచ్చింది, భూములను గుంజుకోవడము, పంటలు పండించుకోకపోవడము, రకరకాల అరాచకాలు సాయుధ పోరాటం వచ్చింది. తెలంగాణ ఉద్యమ పోరాటం వచ్చింది. అరే మమ్మల్ని ఆంధ్ర వాళ్ళని మమ్మల్ని వేరువేరు చూస్తున్నారు, మన రాష్ట్రం మనం పరిపాలించుకోవాలని చెప్పి అది వచ్చింది. ఇవాళ బీసీలో ఓట్లు వేసినాం మనము, వాళ్ళు సీటు మీద కూర్చొని పెడుతున్నాము, ఉల్టా పోయి మళ్ళీ అడుక్కుంటున్నాము. చిన్న చిన్నవి కూడా వేస్తలేరు, బిచ్చం వేసినట్లు ఇవి కూడా వేస్తలేరు. మనది మనం పరిపాలించుకోవాలా ఏందనేది కూడా వస్తుంది. ప్రధానంగా 33% 22% తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళకి అసలు బీసీల గురించి మాట్లాడే అర్హతనే లేదని వాళ్ళు ఆరోపిస్తారు. అంత పిచ్చి మాట ఎవరైనా చదువుకున్న ముందర పెట్టి అడ్వకేట్ ముందర పెట్టి మాట్లాడాలి. మేము 34% మించినాము, జీవో ఇచ్చినాము. సేమ్ పంచాయతీరాజ్ యాక్షన్ చట్టము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మేము జీవో నెంబర్ తీసుకొచ్చినాము. జీవో తీసుకొస్తే జీవో చెల్లదని చెప్పి హైకోర్టులో కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? కాంగ్రెస్ సర్పంచ్లో కోర్టుల కేసు చేయించింది. పేర్లు చూడండి, మొన్న వేసిన గోపాల్ రెడ్డి గారు కానీ సుహాసిని రెడ్డి గారు కానీ వాళ్ళే వేసారు, కాంగ్రెస్ సర్పంచ్లు వేసి కొట్టేయించారు. మేము సుప్రీంకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ వీళ్ళు పోయింది. ఇలా వీళ్ళు ఇచ్చిన జీవోని కూడా అదే సర్పంచులు మళ్ళీ కోర్టులు వేసారు. జీవో చెల్లదన్నప్పుడు ఏమన్నారు? గవర్నమెంట్లో చాలామంది పెద్ద పెద్ద మాట మాట్లాడారు, ఎవరు కోర్టు కోతారో చూస్తాం, వాళ్ళ ఇళ్ళ ముందు ధర్నా చేస్తామన్నారు. మరి ఎవడు కోర్టు కోనందుకు ఏం చేసారు? వీళ్ళే వేయించారు, మళ్ళీ వాళ్ళతోనే ఎవడు దిక్కులేక వీళ్ళే వేయించి కొట్టేపించారు. సుప్రీంకోర్టు కూడా పోయింది, మళ్ళీ వీళ్ళే కొట్టేపించారు. అంటే మసిపూసి మారేడుకాయ చేసినట్ల చేద్దామనుకుంటున్నారు. కాదు అది. ప్రజలకు ఇలా ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఎంతోమంది ఉత్సాహవంతున్నారు. ఓసీలో చాలామంది ఓసీలో ఉన్న నాయకులు కూడా అరే వీళ్ళకు స్థానిక సంస్థలలో ఇవ్వాలి, ఇవ్వకపోతే మన మొత్తం పూసం కలిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఇక లాస్ట్కి ఈడుకు వస్తారు, కనీసం అది ఇస్తే వాళ్ళు ఆగిపోతారు అని చెప్పారు. ఇక వాళ్ళు అది కూడా కాకపోతే చూద్దాం అంతే. ఎట్టి పరిస్థితుల్లో అయితే మేమైతే ఊరుకోం, ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. జయపాల్ యాదవ్ గారు కూడా చాలా సీనియర్స్ చూడండి, వాళ్ళు కూడా అనేక పోరాటాలు ఉండొచ్చు. ఆయన కూడా మనతో జయపాల్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. సార్ ఏం చెప్తారు సార్? బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తీరవలసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. బీసీలకు కూడా కామారెడ్డిలో అనేక డిక్లరేషన్స్ ఇచ్చింది. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. తర్వాత విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, లేకుంటే బడ్జెట్లో కానీ, లేకుంటే బీసీలకు బీసీ సప్లాన్ కానీ అనేక రకాలుగా బీసీలకు హామీలు ఇచ్చి మోసం చేసింది. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. పార్టీ పరంగా మేము 42% ఇస్తామంటారు, కానీ పార్టీ పరంగా ఇచ్చేది లెక్కలోకి రాదది. రాజ్యాంగబద్ధంగా అది షెడ్యూల్ 9లో చేర్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు అమలు చేసినప్పుడే అది వర్తిస్తుంది. కాబట్టి ఇది ఒక మోసం. విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు 23% అని చెప్పారు. 23% 17% కూడా రాలే వాస్తవంగా. ఇలా చెప్పినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఈరోజు మా ఆమర్గల్ మండలం ఉంది కలవకుర్తిలో, ఒక్క బీసీ రాలేదండి, ఒక మహిళ రాలే, ఒక జెంట్స్ రాలే, మేల్ రాలే, ఫీమేల్ రాలే. ఆ విధంగా మొత్తం కూడా ఎక్కడ చూసినా 2, 3 నాకు దగ్గర 175 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక మొత్తం తిప్పి కొడితే 15, 16 కన్నా ఎక్కువ రాలే బీసీలకు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల మోసాలు చేస్తుంది. కాబట్టి బీసీలంతా ఐకమత్యంతో సంఘటితంగా ముందుకోవాలి, సమన్వయం సాధించాలి. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించవలసిన బాధ్యత ఈరోజు బీసీ సంఘాలపై ఉంది, కుల సంఘాలపై ఉంది, అదేవిధంగా చేతి వృత్తులపై ఉంది, కుల వృత్తులపై ఉంది, అదే రాజకీయ నాయకులపై ఉంది. పార్టీ రహితంగా అందరూ కూడా ఈరోజు బీసీలకు సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తాం.